అప్పటి నుంచి వెతుక్కుంటూనే ఉన్నా, ఏదైనా పాడు ఏదైనా వాడు అంటే ఒక దిక్కు ఇది పని చేస్తూనే ఉంటది. ఆ స్విచ్ ఆన్ అని అది ఆ మెమరీలో జీబీ అని వెతుకుతూ పడేస్తాయి. దాని పని దాంతి. సో నైస్. నీకేమైనా గుర్తుకొచ్చిందారా? నాకా ఇదే పాటలో లాస్ట్ వర్షన్ ఉన్నది, అది ఒక్కటే ఫీమేల్ ఉన్నది. ఓ నైస్, పాడేసే ఇంకెందుకు ఆశ. ఎన్నో జన్మల పుణ్యము మీ ఆలిన గుట అదృష్టము, ఎన్నో జన్మల పుణ్యము మీ ఆలిన గుట అదృష్టము, నా శ్రీవారు మీ ప్రేమ ముందు ఈ ఆస్తులు సరిరాము, మీరు నాపై చూపే తపనకివి జన్మలు సరిపోవు, మీలా అర్థం చేసుకుని వర్తుండగలోటే ముందంట, బంధమే బంధమే ఆలు మగల సంబంధమే, బంధమే బంధమే తను ఉన్న లేకున్న వీడిపోనే అనుబంధమే, తను ఉన్న లేకున్న వీడిపోనే అనుబంధమే. ఎంత ఎక్సలెంట్ అంటే ఇంత మంచిగా ఇద్దరు సిచ్యువేషన్ తగ్గట్టు ఎక్సలెంట్ పాటను సెలెక్ట్ చేసుకొని ఎక్సలెంట్ గా పాడి. సెలెక్ట్ ఏం చేసుకోలేదు, కళ్ళ ముంగట్నే ఉన్నాం కదా, ఏమన్నా మేము మాట్లాడుకుంటామా, అట్లేం ఉండదు. అంటే నువ్వు ఎత్తుకున్నావు కదా రషీద్, ఇది కనెక్టెడ్ బ్లూటూత్ డివైస్, ఇది వైర్లెస్. ఓకే ఓకే, ఇది వాడటం కదా, నేను ఇది వాడాలి. సో నైస్. ఆ టైంకైనా లిరిక్ కూడా గుర్తుకు రావాలి కదా. సో ఎక్సలెంట్. ఆ ట్యూన్ మస్తు పాడుతున్నారు ఇద్దరు, ఒకరికి మించి ఒకరు. సో ఫోక్ అంటే రషీద్ ఓకే, సినిమాటిక్ అంటే ఇద్దరు సూపర్. సో సినిమాలో మీకు ఇష్టమైన సింగర్ ఎవరు అంటే సినిమా ఫీల్డ్? నాకైతే చిత్ర. నీకు తమ్ముడు? నాకు కూడా అంతే. అది ఆమెకి ఇష్టమైంది నీకు ఇష్టమా లేకపోతే నీకు? అట్లా కాదు, ఎవరి ఇష్టాలు వాళ్ళే, కాకపోతే మా ఇద్దరు ఇష్టాలు కలిసినాయి కాబట్టి మేమిద్దరం కలిసి ఒకరిని ఇష్టపడతాం. బిస్కెట్. ఇప్పుడు వచ్చిన సింగర్స్ లో అయితే నాకు శ్వేతా మోహన్, సిద్ శ్రీరామ్. ఓ నైస్. నీకు? నాకు కొంచెం కష్టమే ఇప్పుడు ఇప్పటి వాళ్ళు నాకు మొత్తం అప్పటోలే. ఈ వర్షన్ పాటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు ఆయన. చాలా అంటే చాలా పాటల మీద ప్రేమ అనేది నీకు చిన్నప్పటి నుంచి నేను చూసిన, అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నేను విన్నా కాబట్టి ఆ ప్రేమ అనేది ఇంకా అట్లనే ఉంది. ఇంకా నేర్చుకోవాలి, ఆ స్టోరేజ్లు అన్ని వాడేయాలి, ఆ జీబీ అన్లిమిటెడ్ జీబీ. సో అన్లిమిటెడ్ జీబీలో అన్లిమిటెడ్ సాంగ్స్ వేయాలని నీ యొక్క కోరిక ఇప్పటికీ ఉంటది. అది నిండేది ఎప్పుడు, నేను అది చేసేది ఎప్పుడు నిండేద్దాం. ఎందుకంటే పాటలు అనేది పుట్టుకొస్తూనే ఉంటాయి, ఆ పుట్టుకొచ్చిన పాటలని ఆ జీబులో వేస్తూనే ఉండాలి. సో నైస్. ఇదే విధంగా మీరు ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా పాటలతోని ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ దాంపత్య జీవితం చూసి చాలా మంది కూడా జ్ఞానోదయం కావాలని మరొక విధంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నిజంగా మీరు ఐడియల్ అందరికి అది ఏమంటారు, నేను చెప్పేది ఏంటంటే అదొక ప్రేమ అనేది ఎక్కడో లేదు. ప్రేమ అనేది ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటే రాదు. ప్రేమ అనేది ఒక 4 కోట్లు 10 కోట్లు ఉంటే రాదు. ప్రేమ అనేది ఒక మంచి నిండు మనసు ఉండాలి. ఎప్పుడన్నా మనకు టైం కుదిరినప్పుడు ఒక సినిమాకు, ఒక యాడికో కార్ల దింపుడు కాదు, మనకు టైం ఉన్నప్పుడు ఒక మంచి బంగారం లెక్క కూర్చోబెట్టుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళకి ఎట్లున్నది, ఇంట్లో పరిస్థితి, వాళ్ళు అంటే మనం లేనప్పుడు వాళ్ళ పనులు ఎట్లున్నాయి, మనం ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయగలుగుతామని ప్రేమగా కూర్చోబెట్టి భార్యని మాట్లాడగలిగితే అదే వాళ్ళకు ఒక పెద్ద సినిమా, అదే వాళ్ళకు ఒక పెద్ద గోల్డ్ చైన్, అదే వాళ్ళకు ₹1,00,00,000 కంటే ఎక్కువ. ఏమన్నా చెప్పినా తమ్ముడు, కోట్ల విలువైన పదాలు ఎక్సలెంట్ గా చెప్పినావు. మేము ఎప్పుడు గట్లే చేస్తాం. నాకు టైం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మేము కూర్చోబెట్టుకొని నీ కథ అంటే ఎట్లా, నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాలో ఏమన్నా తప్పులు కనబడుతున్నాయా, ఇవే మాట్లాడతాం. ఇవన్నీ మాట్లాడతా అంటే అయిపోయింది. నాకు ఇక సినిమా 3 అయింది, ఏమొద్దు, నాకు సినిమా వద్దు. సినిమా పోదాం అన్నప్పుడు నేను ఆ సినిమా పోదాం అన్నప్పుడు అని కాదు, నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. కాదు అట్లా కాదు.
పోదామంట, ఇప్పుడు పోదామని చెప్తే ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలైంది. లేదు మా టైం దొరికింది కదా, ఏమన్నా ఉంటే మాట్లాడు అంటే కొంచెం మాట్లాడిన తర్వాత అయిపోయింది, సినిమా 3 పోయింది కథ. ఆ విధంగా మైమర్పిచ్చేస్తాం అన్నట్టు. ఎట్లాగో నాకు నిద్ర వస్తుంది కదా అక్క, ఎందుకు పోయి నిద్ర పోయేదానికి సినిమాకి ఎందుకు. చాలా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, మంచి పాటలు ఇచ్చారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు కూడా మాకు ఏమంటారు ఇంతగానం బ్రీఫ్ గా ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు, ఎందుకంటే ఇంటర్వ్యూ చేస్తారు కానీ కొంచెం ప్రిపేర్డ్ ఉంటుంది అన్నమాట అది. కానీ ఇలా మనం చాలా విషయాలు చాలా ఓపెన్ గా మంచిగా మాట్లాడుకున్నాం. నాకు కూడా మనసు నిండిపోయింది. ఇక కడుపు అయితే నిండలేదు కానీ మనసు ఖచ్చితంగా భోజనం చేద్దాం తమ్ముడు. చేయాలి. తెలంగాణ అంటేనే జర ముక్క అంతే. ఏమైనా సుక్క అలవాటు ఉందా? లేదు లేదు లేదు. ముక్క కాడికే నేను ఆగిపోయింది, ఎందుకంటే నాకు సుక్క గురించి నాకు సంబంధం. తెలంగాణ అంటే సుక్క ముక్క, కాకపోతే ఆ సుక్క నా దాంట్లో నాకు ఒక పక్కకు ఒక ఉన్న సుక్క చాలు. ఏమన్నా అసలు సమయస్ఫూర్తి చూడు ఎంత బాగున్నాయి అంటే, స్టేజ్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా కావాల్సినవే కదా. అవన్నీ ఈ మాటతోటే తను మొత్తం ఆకర్షింపజేసుకో. సో కాబట్టి నాకు ఆ సుక్క కంటే ఈ సుక్క నాకు విలువైంది కాబట్టి నాకు ముక్క. సరే, ఏ ముక్క కావాలనుకుంటున్నా తమ్మి? ఇక ఏ ముక్క అంటే ఏదో ఒక చికెన్ ముక్కనా, పలక ముక్కనా, ఏదో మామిడికాయ ముక్క అయినా. ఇది సూపర్. సో ఖచ్చితంగా మామిడి కారం పువ్వు తిన్నా కలిసి తినాలి, మంచిగా ఉండాలి. అందరికి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, కాలము మారిపోతున్నది. కాలము ఒక తీరు ఉయ్యాలు ఉన్నట్టు రేపు ఉంటలేదు, రేపు ఉన్నప్పుడు ఇంకో సంవత్సరం తీరు ఉండదు. వచ్చే సంవత్సరము మీ అందరికి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లనో అట్లా వాయ్, నెక్స్ట్ సంవత్సరం కూడా ఇట్లనే పోకుండా ఏదైనా కొత్త చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త చేసుడంటే పెద్ద అప్డేట్ చేసి పెద్ద ఇది చేసి ఉన్న వాళ్ళని పోగొట్టుకున్నాడు కాదు. మనం ఎటు పోయినాం, ఎక్కడికి వెళ్ళి వచ్చినాము, ఆ విలువలు తెలుసుకొని ఎటు పోతున్నామో అటు పోయే దారి తప్ప కాదా చూసి, ముఖ్యంగా నేను చెప్పేదంటే పిల్లలకు రాబోయే జనరేషన్ ఎంతకెంతకు దిగజారిపోతున్నది, అది మంచిగా అయితలేదు. సో వాళ్ళని ఎట్లా బాగుపరచాలి, వాళ్ళని ఎట్లా ఫస్ట్ ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఆలోచించండి. ఎందుకంటే వాడికి అన్ని తెలుసు, వాడు చదువుకున్నాడు కదా అని వాడికి ఒక చేతిలో స్మార్ట్ ఫోన్ పెడితే వాడు ఎట్లాంటి దానికి వాడుతున్నాడో కూడా మీరు తెలుసుకోవాలి. అది మన బాధ్యత. సో తమ్ముడు, ఒక విషయం, రాబోయే సమాజానికి ఉండాలి, ఇట్లా ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారు కదా. సో ఆ విధంగా ఉండాలని ఒక పాట మంచిగా రాయండి, కైగట్టండి. ఖచ్చితంగా మంచిగా మనం పాటలు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా, మీ నోటితో మీ లిరిక్ లో. ఎందుకంటే చెప్పడం చేస్తున్నా నేను కూడా ఈ మధ్య, అంటే ఇప్పుడు ఇంకా ట్రై చేయలేదు కానీ నాకు కొన్ని ఇట్లనే వస్తున్నాయి. ఏమంటారు అవి, అవకాశం కాదు అంటే అభ్యర్థనలు అంటారు కదా, ఇట్లా రాయొచ్చు, మీరు కూడా రాయొచ్చు కదా ఇది అని చెప్పి. సో నేను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమో నా వల్ల అవుతుందో కాదు చూద్దాం, కానీ నేను ప్రయత్నం అయితే చేస్తా. ఒక మంచి పాట తయారైతే చేయాలి, సో ఖచ్చితంగా మనం చేద్దాం. సో మరి ఇన్ని పాటలు పాడి ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు, సో మనకి టేస్ట్ లో జాబ్ అన్నారు. సో మరి ఇప్పుడు మీకు ఇద్దరు ఎక్సలెంట్ గా పాడుతున్నారు కాబట్టి మీకు ఏమైనా ఛానల్ ఇట్లా ఏమైనా పెట్టుకున్నారా? లేదు, ఛానల్ అంటే ఒక చిన్నది కాదు, మీకు ఆల్రెడీ ఛానల్ గురించి ఛానల్ అంటే ఒక ఛానల్ ఒకటే కాదు, దానికి ఎడిటింగ్ కావాలి, థంబ్నెయిల్స్ కావాలి, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటది. సో కావాలని మనకు తెలిసిన దాంట్లో కూడా కొన్నిసార్లు పోలేదు. అది ఎందుకు పోలేమంటే అది కష్టం. సో కష్టం అని తెలిసినప్పుడు దాని జోలికి మనం పోక ముందుకే కష్టం అని ఎంతో తెలుసుకున్నారు. దాన్ని నాకు మొత్తం అంటే వర్క్ ఏం చేయాలి అన్ని తెలుసు. ఒక ఛానల్ కి కావాల్సిన వర్క్ అంతా నా దగ్గర ఉంది. అంటే దానికి ఏం చేస్తే ఒక వీడియో వైరల్ అవుతుంది, ఎట్లా చేస్తే వైరల్ అవుతుంది, కానీ చేయాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉండాలంటే ఒక మనిషి కావాలి. అట్లాంటి మనిషి మాటలకి ఇప్పుడు అందరు మనుషులు కానీ చేతలకు లేరు. అది ఎంతవరకైనా ఇప్పుడు ఫస్ట్ లో వస్తారు, అన్న నువ్వు ఖచ్చితంగా నువ్వు చెయ్యి అన్న, చాలా మంది అన్నారు కూడా, అన్న నువ్వు చెయ్యి నేను సపోర్ట్ చేస్తా అది అంటే చేస్తారు. ఎంతవరకు చేస్తారు? 4 రోజులు చేస్తారు అంతే. తమ్మి నిజంగా చెప్తున్నా కదా, మాకు కూడా చాలా ఈ ఫీల్డ్ లో ఇవాళ మంచిగా ఉన్న వాళ్ళు రేపు శత్రులు కావచ్చు, రేపటి శత్రులు మళ్ళీ మిత్రులు. అది ఏ రకంగానైనా వాళ్ళ ఓపిక నశించవచ్చు. ఎందుకంటే ఒక ఛానల్ అంటే ఒకటి కాదు, చాలా తలకాయ నొప్పులు బాగుంటాయి. అవన్నీ పెట్టదలుచుకోలే, అవన్నీ నాకొద్దు. ఇగో ఇట్లనే నన్ను ఆదరిస్తూనే ఉండాలి, నేను ఆదరణ పొందుతూనే ఉండాలి, నేను అందరి మధ్యలోకి ఇట్లనే ఏదో ఒక రకంగా
వెలుగుతూనే ఉండాలి. చాలు. వెలిగే దీపానికి వెలుగు అని ప్రత్యేకంగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. అది ఆడబెట్టినా వెలుగుతుంది, గోట్లో పెట్టినా వెలుగు అది వస్తూనే ఉంటది. ఏమన్నా వర్ణనలా, ఈ వర్ణన ఈ డైలాగ్స్ అని మొత్తం కట్టి పడేసినావు సమీరాని. దీపం అన్నా కదా, దీపాన్ని మొత్తం కట్టి పడేసి సమీరాని చేసిన. నిజమే అక్క. ఇప్పుడు దీపాన్ని వెలిగించి నువ్వు ఆడబెట్టిన వెలుగు దానికి స్పెషల్ గా కనబడుతుంది, ఎందుకంటే అది వెలుగుతుంది కాబట్టి. సో దానికి మళ్ళీ చూపెట్టాల్సిన అవసరం లేదు. దీపం ఇది వెలుగుతుందని మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో నైస్ తమ్ముడు. టాలెంట్ కూడా అట్లాంటిదే. ఎక్సలెంట్. దాంట్లో ఉన్నది ఏంది అది అనేది మన టాలెంట్ ని మనం ఒక వెలుగు లాగా చూపించి మళ్ళీ అదే దాని మీద ఫోకస్ చేయకుండా మనం చదువు మీద కూడా కొంచెం దృష్టి పెట్టి మంచిగా ఉంటే మన తల్లిదండ్రులు మంచిగా కాపాడుకుని చాలు. సో నైస్, ఎక్సలెంట్. చూసారు కదండి మన రసీద్ తమ్ముడు సమీరా అలియాస్ దీప అనే సమీరా. ఏదైతే అది ఎట్లయినా ఈమెనే కదా, అంతే. సుక్క. సో వీళ్ళని ఇంకా ముందు ఇంకా మంచి అవకాశాలు రావాలి, మీరందరూ ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఎంత బాగా పాడుతున్నారంటే పాటలు నిజంగా అలా వర్ణించలేం. మాటలు కానీ పాటలు కానీ వాళ్ళ యొక్క జీవితం కానీ ఎక్సలెంట్ గా మనతో ఇంతసేపు షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా, అండ్ RLR మీడియా వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతసేపు మంచిగా కూర్చోబెట్టి ఒక మంచి ఇంటర్వ్యూ కంటే ఒక మంచి చాలా రోజుల తర్వాత ఒక ఆప్యాయంగా పలకరించి ఒక బంధువుల దగ్గరికి చేరుకొని ఇంటి ముచ్చట్లు అంటే ఇవి ఇంటర్వ్యూ లెక్క అందరు కనిపిస్తుంది కానీ కూర్చొని పాత ముచ్చట్లన్నీ తోడుకొని మనం జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నట్టే ఉన్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాకు సహకరించినటువంటి మా నరేష్ అన్న డప్పు ప్లేయర్, ఆయన కూడా నిజంగా ఆయనకు ఎంత పనులు ఉన్నా కూడా కోపికతోటి మమ్మల్ని భరించి నేను ఎక్కడెక్కడ ఏమేం పాటలు ఎక్కడెక్కడో ఏమేం పాడినా నాకు కూడా గుర్తులేదు ఇప్పటికి. సో అవన్నీ పాటలకు కూడా సపోర్ట్ చేసి, సో మాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్.